Welcome to Market News, friends. Very good evening to all. NSE crosses 22 crore investor accounts, my friends. NSE చెప్తుంది 22 crore investor డిమాట్ అకౌంట్స్ క్రాస్ అయినాయని. అంతమంది ఇన్వెస్ట్ చేసుకుంటారు NSEలో. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ at 2.9% వచ్చింది ఫ్రెండ్స్. మంత్ ఆన్ మంత్. లాస్ట్ మంత్ 5.8% డ్యూ టు ద డల్నెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ ఎనర్జీ సెక్టార్స్. Okay, February industrial output at 7-month low at 2.9% versus 5.8% in January. Okay, 5.8% జనవరిలో అయితే ఫిబ్రవరి ఇండస్ట్రియల్ అవుట్పుట్ వచ్చి 7-month లో 2.9% వచ్చింది. చైనా టు ఇంక్రీజ్ టారిఫ్స్ ఆన్ యుఎస్ గూడ్స్ టు 125% టారిఫ్స్ విధించింది యుఎస్ గూడ్స్ మీద చైనా. ఓకే, యుఎస్ చైనా గూడ్స్ మీద 145% ట్యాక్స్ విధించింది. యుఎస్ టారిఫ్ ఫేవర్స్ ఇండియన్ అగ్రోకెమికల్ ఫర్మ్స్. అంటే యుఎస్ టారిఫ్ వల్ల అగ్రోకెమికల్ కంపెనీస్ బెనిఫిట్. ఆ కంపెనీస్ పిఐ ఇండస్ట్రీస్, యూపీఎల్, ర్యాలీస్ ఇండియా, ధనుకా అగ్రిటెక్. ఓకే, ఇండియా యుఎస్ ఇంటీరియర్ ఇంపాక్ట్ పాసిబుల్ ఇన్ 90 days. అంటే ఇండియా యుఎస్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, అవి 90 daysలో క్లియర్ అవుతాయి అంటున్నారు. Okay, government sources. US already announced a 90-day pass on 70 countries. US American President Trump garu 70 countries మీద పాస్ చేసిండ్రు 90 days ట్యాక్స్. చైనా జిన్పింగ్ ప్రెసిడెంట్ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ EU సపోర్ట్ కోరిండ్రు, ఎందుకంటే అగేన్స్ట్ ట్రంప్ టారిఫ్స్. ట్రంప్ అందరూ కలిసికట్టుగా పోరాడదాం టారిఫ్స్ మీద అని యూరోపియన్ యూనియన్ అంటే లండన్, జర్మనీ వీటి మీద ఇంకా వేరే కంట్రీస్ సపోర్ట్ అడుగుతా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, బై, థ్యాంక్ యూ.